తిరుమల తిరుపతిలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతల సంచారం అక్కడ ఉన్న భక్తులను స్థానికులను కూడా తీవ్ర కలకలానికి అలాగే తీవ్ర భయాందోళనలకి గురి చేస్తున్నది. మంగళవారం ప్రాంతంలో ఇనుప కంచెం దాటుకొని వచ్చాయి ఈ చిరుతలు. అన్నమయ్య భవన్ సమీపంలోకి ఈ చిరుతలు దూసుకురావడంతో అక్కడ చుట్టుపక్కల భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనలకు భయభ్రాంతులకు గురైనట్లుగా తెలుస్తోంది. భక్తుల సమాచారంతో భవన్కు చేరుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడ తగు జాగ్రత్త చర్యలు చేపడతామని భక్తులందరికీ హామీ ఇవ్వడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితులు అయితే అక్కడున్నాయి. వెంటనే సైరన్లు మోగించడంతో వెంటనే అక్కడికి వచ్చిన చిరుతలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అదిరిపోయి బెదిరిపోయి మళ్ళీ వెంటనే అడవులకు పరుగులు తీసింది. అరవింద్ ఆసుపత్రి వద్ద యువకులు కంటపడింది ఇక మరొక చిరుత. రెండు వేర్వేరు సంఘటనలు ఇవి. అయితే రెండు వేర్వేరు ప్రాంతాల్లో మరొక చిరుత కూడా సేమ్ తిరుమల తిరుపతి ప్రెమిసెస్లో మరొక చిరుత కూడా కనపడటం తీవ్ర భయాందోళనలకి నెలకొల్పుతోంది చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా. అయితే అక్కడ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్తంత సీక్రెట్గా మొబైల్లో చిత్రీకరించారు కొంతమంది యువకులు చుట్టుపక్కల వాళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి వాహనాల సౌండ్కి అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది చిరుత. అయితే ఈ విధంగా ఒకే రోజు రెండు చోట్ల చిరుతలు కనిపించడంతో స్థానికులు అలాగే తిరుమల తిరుపతికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనలకు నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఇదిగో ఇక్కడ విజువల్స్లో కొన్ని అయితే మనం చూస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ చిరుతలు కొంత ఒకవేళ అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం అయితే జనరల్గా ఇవి కంటపడుతూ ఉంటాయి. బట్ అక్కడ కొంతమంది జనాలు అక్కడ ఉన్నటువంటి వాహనాల సౌండ్కి అయితే ఈ చిరుతలు బెదిరి మళ్ళీ అడవిలోకి తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ చిరుతపులుల సైటింగ్స్ అనేవి ఈ మధ్య తిరుమల తిరుపతి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా అక్కడికి వెళ్ళే భక్తులని తీవ్ర భయభ్రాంతులకి అలాగే ఆందోళనకు కూడా గురి చేస్తుంది. ఇటీవల కాలంలో అంటే ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను. సో బేసిక్గా ఒక చిరుతల దాడికి ఒక పిల్లాడి ప్రాణాలు పోయిన సంగతి కూడా మనందరికీ కూడా తెలిసిందే. సో ఈ రకమైనటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పి భక్తులు కూడా సూచించే పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, బేసిక్గా చెప్పండి, ఇటీవల చిరుతల సంచారం అయితే యాక్చువల్గా తిరుపతి తిరుమల ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాగా ఎక్కువైపోతుంది. సో భక్తులు తీవ్ర భయాందోళనలకి గురయ్యే పరిస్థితి అయితే ఉంది. సో దీనిపై అప్డేట్ ఏంటి? ఏదైతే నిన్న తిరుపతి అదేవిధంగా తిరుమలలో రెండు చిరుతలు వేరు ప్రాంతాలు కనిపించడం మరొకసారి అటు భక్తులకు ఇక్కడ తిరుపతిలోని ప్రజలకంతా కూడా భయాందోళనలోనటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో అన్నమయ్య భవనం వద్ద ఉన్నటువంటి గదులు ఏదైతే విశ్రాంతి గదులు ఉంటాయో ఆ యొక్క ప్రాంతంలో ఒక గోడ మీద ఒక చిరుత కూర్చోవడం అక్కడ ఉన్న స్థానికులంతా కూడా చూడడంతో కొంతమంది భక్తులు కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. అయితే వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మరి ఏదైతే స్మార్ట్ స్టిక్లు ఉన్నాయో ఇటీవల వాటిని టీటీడీ పర్చేజ్ చేసి ఈ యొక్క చిరుతల సంచారాన్ని నివారించేందుకు నడకదారి మార్గం గుండా కూడా ఆ స్టిక్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఫారెస్ట్ సిబ్బంది ఆ యొక్క స్టిక్లు తీసుకుని వచ్చి ఆ యొక్క సైరన్ మోగించడంతో ఆ చిరుత ఏదైతే గోడ మీద ఉన్నటువంటి ఆ పెట్టుగోడ మీద ఉన్నటువంటి చిరుత అడవిలోకి పారిపోయినటువంటి పరిస్థితి. అదే రకంగా నిన్న ఈవినింగ్ ఏదైతే అరవింద ఐ హాస్పిటల్ ఉంది, జూ పార్క్ రోడ్డు, ఇది అలిపిరి నుంచి ఇటు జూ పార్క్ వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ఈ యొక్క హాస్పిటల్ ఉంటుంది. ఈ యొక్క హాస్పిటల్ సమీపంలోనే ముళ్ళ పొదల్లో మరొక చిరుత కనపడినటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, రోడ్డు మీద వెళ్ళేటువంటి కొంతమంది ప్రజలంతా కూడా ఆ చిరుతలు చూసి ఆ యొక్క వాళ్ళ వెహికల్ నుంచి లైటింగ్ ఆ యొక్క చిరుతలు కేసి దాన్నంతా కూడా విజువల్ ఫోన్ లో బంధించినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో జూ పార్క్ రోడ్ లో అయితే తరచూ చిరుతలు అన్నది మాత్రం సంచరిస్తూనే ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం అనేక బోర్లు కూడా ఇటీవల కాలంలో వేదిక యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో కూడా బోర్లు ఏర్పాటు చేయడం, అందులో ఒక చిరుత బోర్ను చిక్కడం, ఆ చిరుతను కూడా దూర ప్రాంత అటవీ ప్రాంతంలో కూడా వదిలేసినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఈ యొక్క చిరుత సంచారం అన్నది మాత్రం బాగా ఎక్కువైందని చెప్పాలి. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం మరింత బోర్లు ఏర్పాటు చేసి వాటిని బంధించేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక అలిపిరి ఏదైతే ఈ యొక్క జూ పార్క్ రోడ్డు మార్గంలో తరచూ ఇటువంటి చిరుతల సంచారం అన్నది మాత్రం ప్రజల కంట పడుతూనే ఉంది. ప్రజలు భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. జరగని నేను తిరుమల కలపడినటువంటి చిరుత కూడా ఇటీవల కాలంలో నరక మార్గంలో కాకుండా నిన్న ఏదైతే జనసంచారం ఉన్నటువంటి ప్రాంతం అన్నమయ్య భవనం ఆ ప్రాంతంలో చిరుత కనపడడం అన్నది మాత్రం మరోసారి భక్తులంతా కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. అవును సురేష్, ఎందుకంటే గతంలో కూడా ఒక చిన్నపిల్లవాడి ప్రాణాలు పోయిన ఘటన కూడా జరిగింది సుమారు 2 ఏళ్ల క్రితం. యాక్చువల్గా మరి ఈ నేపథ్యంలో ఇట్లా మృగాలు సంచరిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి అధికారులు ఏమన్నా అప్పటి నుంచి కూడా ఏమన్నా అలర్ట్ అయ్యారా? అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి? తరచూ అన్నది ఇది జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచో కంచె ఏర్పాటు చేయాలని, అది
ఏదైతే కొన్ని అనిమల్ దీని యాక్ట్ దీనికి చట్టాల కిందకి వస్తాయి కాబట్టి అది వెంటనే అవలంబించే పరిస్థితి లేదు కాబట్టి అయితే ప్రత్యామ్నాయంగా ఈ యొక్క స్మార్ట్ స్టిక్కులు తీసుకురావడం జరిగింది ఇటీవల. ఆ యొక్క స్టిక్కుల ద్వారా అది అలారం మోగేటువంటి పరిస్థితి ఉంటుంది. నాలుగు మార్గం ఉండేటువంటి భక్తులకంతా కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే సాయంత్రం 4:30 అటు అయిందంటే చిన్నపిల్లలు ఇవన్నీ కూడా తిరుమల క్షేత్రానికి ఆ నడక మార్గం ఉన్నా కూడా అలా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పరంగా ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం గతంతో పోలిస్తే ఇటీవల ఈ యొక్క చేతుల నుంచి భక్తులు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలకు కావచ్చు రక్షణ కల్పించేలాగా ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. టీటీడీ స్మార్ట్ స్టిక్కులు కూడా తీసుకురావడం జరిగింది. అయితే చిరుతల సంచారం అన్నది మాత్రం తరచూ కనబడుతున్నప్పటికీ అందుకే సాధారణంగా నడక మార్గం గుండా వెళ్ళేటువంటి భక్తులు కూడా గుంపులుగా నడక మార్గం గుండా కూడా తిరుమల క్షేత్రానికి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో నివారించేందుకు అయితే అటవీ శాఖ అధికారులు అనేక ఏదైతే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఈ నూతనంగా కూడా నూతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఒక సోలార్ ట్రాప్ కెమెరాలు కూడా ఇటీవల కాలంలో కూడా అమర్చినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా రానున్నటువంటి రోజుల్లో వీటిని గుర్తించి ఆ యొక్క జన సంచారాన్ని అలర్ట్ చేసే విధంగా అయితే నూతన టెక్నాలజీతో కూడా టీటీడీ అడుగులేస్తుందని చెప్పాలి. పూర్తి స్థాయిలో అవలంబిస్తే మాత్రం చరిత్ర సంచారాన్ని నుంచి కూడా అటు భక్తుల్ని ఇటు ప్రజలు కూడా సంరక్షించుకునేందుకు ఎంతో వీలుగా ఉంటుందనేసి కూడా టీటీడీ కొత్త అడుగులు వేస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి తిరుమల తిరుపతి ప్రెమిసెస్ లో కూడా చిరుతల హల్చల్ అనేది తీవ్ర భయాందోళనలకి గురి చేస్తుంది చుట్టుపక్కల భక్తులకి. ముఖ్యంగా మంగళవారం రోజు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతల సంచారం చూసి హడలిపోయారు స్థానికులు. అటు స్థానికులు కానివ్వండి, ఇటు భక్తులు కానివ్వండి. మంగళవారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇనుప కంచెను దాటుకుని మరీ వచ్చిందట చిరుతలు. సో అన్నమయ్య భవన్ సమీపంలోకి రావడంతో అక్కడ ఎక్కువగా భక్తులు ఉండే నేపథ్యం ఉంది. సో అక్కడ భక్తులందరూ కూడా చూసి ఒకంత భయభ్రాంతులకు గురయ్యారు, ఒకంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే భక్తులు తేరుకుని సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి తగు జాగ్రత్త చర్యలు చేపట్టారని తెలుస్తోంది.